Hi, hello, fine morning all. The moral story is retold by Siram from Kerala JPH School, H.Manur of Prakasam district. Welcome dear students, teachers and friends to another moral story of The Whisper in Trees. A young boy loved spending time in the forest, climbing trees, playing in the shade and listening to the rustling leaves. One afternoon, as he rested under a tall tree, he heard a gentle whisper. Looking around, he saw no one. But the sound continued. Curious, he placed his hand on the tree trunk and listened closely. The trees were speaking to him. We give you shade, fruits, wood, and fresh air, they murmured. Birds nest in our branches, animals find shelter beneath us, and we hold the earth together. Yet many cut us down without thought. The boy looked around and noticed fallen trees and dry land where once a lush forest stood. Realizing how much nature provided, he felt ashamed that people took it for granted. From that day on, he promised to take care for the trees, plant new ones, and teach others to respect nature. Moral: Nature gives us everything. We must protect it. ఇప్పుడు ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒక చిన్న పిల్లవాడు అడవిలో సమయం గడపటం, చెట్లెక్కడం, వాటి నీడలో ఆడుకోవడం మరియు ఆ చెట్ల ఆకుల యొక్క శబ్దాలను వినడం అంటే చాలా ఇష్టపడేవాడు. ఒకరోజు మధ్యాహ్నం అతను ఒక పెద్ద ఎత్తైన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అతనికి ఒక సున్నితమైన గుసగుస వినిపించింది. చుట్టూ చూస్తే అతనికి ఎవ్వరూ కనిపించలేదు. అయితే శబ్దం మాత్రం కొనసాగుతూ ఉంది. ఆసక్తిగా ఆ పిల్లవాడు ఒక చెట్టు యొక్క కాండం మీద చేయి వేసి జాగ్రత్తగా విన్నాడు. అప్పుడు ఆ చెట్లు అతనితో ఇలా మాట్లాడాయి. మేము మీకు నీడనిస్తున్నాం, పండ్లునిస్తున్నాం, కలప మరియు స్వచ్ఛమైన గాలినిస్తున్నాం అని అవి గుసగుసలాడినాయి. అంతేకాకుండా పక్షులు మా కొమ్మలలో గూడు కట్టుకుంటున్నాయి, జంతువులు మా కింద ఆశ్రయం పొందుతున్నాయి మరియు మేము భూమి కలిసి జీవిస్తున్నాం. అయినప్పటికీ చాలా మంది ఆలోచించకుండా మమ్మల్ని నరికివేస్తున్నారు. మళ్ళా బాలుడు చుట్టూ చూశాడు. అతనికి అక్కడ పడిపోయిన చెట్లు మరియు బీటలు వారిన నేల కనిపించినాయి. ఆ ప్రదేశం అంతా ఒకప్పుడు దట్టమైన అడవితో కూడినటువంటి ప్రాంతం. ప్రకృతి ఎంత అందించిందో గ్రహించి ప్రజలు దాన్ని తేలిగ్గా తీసుకొని ఉంటారని అతను సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి అతను చెట్లను జాగ్రత్తగా చూసుకుంటానని, కొత్త మొక్కలను నాటుతానని మరియు ప్రకృతిని గౌరవించడం ఇతరులకు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. నీతి: ప్రకృతి మనకు ప్రతిదీ ఇస్తుంది, మనం దానిని రక్షించాలి.